ఒక కొత్త కారు కొన్నాం. దాన్ని రోజూ ఖరీదైన షాంపూలతో బయట కడుగుతున్నాం, పాలిష్ పెడుతున్నాం. చూడ్డానికి భలే తల్లతల్లాడుతూ ఉంటుంది. అదే కదా. కాని లోపల ఇంజన్ ఆయిల్ మార్చలేదు, ఫిల్టర్లు మొత్తం జామ్ అయిపోయాయి అనుకోండి. అప్పుడేమవుతుంది? ఇంకేముంది, బండి ముందు కదలదు. ఎగ్జాక్ట్లీ. బయట ఎంత మెరిసిపోయినా లోపల ఇంజన్ బాగుండకపోతే ఆ కారు సరిగ్గా నడవదు. మన ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా అచ్చం ఇలాగే పనిచేస్తాయి. నిజమే. అదెప్పుడూ లోపలి నుండి బయటికి, అంటే ఇన్సైడ్ అవుట్ ప్రతిబింబించాలి. సో ఈరోజు మన లోతైన అధ్యయనంలో సరిగ్గా ఇదే కాన్సెప్ట్ గురించి విశ్లేషించబోతున్నాం. బ్యూటీ మరియు వెల్నెస్ రంగంలో న్యూ స్కిన్ అనే గ్లోబల్ బ్రాండ్ భారతదేశంలోకి అడుగుపెడుతున్న తీరును, వాళ్ల పూర్తి ప్రోడక్ట్ ఎకోసిస్టమ్ను మనం డీకోడ్ చేయబోతున్నాం. మంచి టాపిక్ అండిది. మరి మన ముందున్న ఆధారాలేమిటో కూడా చూద్దాం. వాళ్ల అధికారిక బ్రోచర్లు, ప్రోడక్ట్ సైన్స్ మాన్యువల్స్ మరియు వాళ్ల బిజినెస్ పార్ట్నర్స్ కోసం డిజైన్ చేసిన ఒక ప్రొఫెషనల్ క్యాన్వా ప్రెజెంటేషన్ స్క్రిప్ట్ ఉన్నాయి. అవును. కేవలం పైపూతగా ఉండే ఉత్పత్తులనమ్మే పాత పద్ధతిని పక్కన పెట్టి, అసలు సైన్స్, టెక్నాలజీ మరియు ఒక స్మార్ట్ బిజినెస్ మోడల్ని కలిపి వీరు ఎలా ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారో పరిశీలించడమే ఈనాటి మన మిషన్. ఖచ్చితంగా. ఈ ఇన్సైడ్ అవుట్ అనే అప్రోచ్ వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుకున్న లాజిక్ బ్యూటీ ఇండస్ట్రీ పునాదులనే ప్రశ్నిస్తోంది. ఎలాగంటారు? అంటే అంత పెద్ద మార్పా ఇది? అవునండి. దశాబ్దాలుగా సౌందర్య సాధనాల పరిశ్రమ అంతా కేవలం బాహ్య చర్మం మీదే ఫోకస్ చేసింది. సమస్య వచ్చిన తర్వాత దాన్ని ఎలా కవర్ చెయ్యాలి అనేదే వాళ్ళ లక్ష్యం. అంతా కన్సీలర్స్, ఫౌండేషన్స్తో కవర్ చేయడమే అంటారు. అంతేగదా. కానీ ఇక్కడ మనం చూడబోయే డాక్యుమెంట్స్ ప్రకారం ఈ బ్రాండ్ ఒక కొత్త టెక్నాలజీ ద్వారా మన శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను కొలవడం, దానికి తగ్గట్టుగా లోపలి నుండి పరిష్కారాలు చూపించడం అనే ఒక సంక్లిష్టమైన సైంటిఫిక్ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఎలా పనిచేస్తుందో లోతుగా చూసే ముందు అసలు వీళ్ల కథ ఎక్కడ మొదలైందో ఒకసారి డాక్యుమెంట్స్లో పరిశీలిద్దాం. రైట్. బ్రాండ్ హిస్టరీ చాలా ముఖ్యం. అవును. ఒక సంస్థ మూలాలు చూస్తే వాళ్లు మార్కెట్లోకి ఏ ఉద్దేశ్యంతో వచ్చారో అర్థమవుతుంది కదా. ఈ సంస్థ ప్రయాణం 1984లో బ్లేక్ రోనీ, షాండీ టిల్లాట్సన్ మరియు స్టీవ్ లండ్ అనే ముగ్గురు వ్యక్తులతో ప్రారంభమైంది. 1984 అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం అన్నమాట. కరెక్ట్. ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్లు ప్రారంభంలోనే మంచి మాత్రమే, చెడు లేదు, అంటే ఆల్ ఆఫ్ ది గుడ్, నన్ ఆఫ్ ద బ్యాడ్ అనే ఒక ఫిలాసఫీని తీసుకున్నారు. అప్పట్నుండి ఇప్పటి వరకు దాదాపు 50 మార్కెట్లలో విస్తరించారు. అదొక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే నాకొక పెద్ద అనుమానం వస్తోందండి. వీరి డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వీరికి 11 అడ్వాన్స్డ్ సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒక సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు ఉంది. ఓ, వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. అదే కదా. అంతేకాదు, కేవలం 2024 నాటికి 43 పబ్లిష్డ్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయని వాళ్లు క్లెయిమ్ చేస్తున్నారు. నా ప్రశ్నేంటంటే, ఒక బ్యూటీ బ్రాండ్కి ఏకంగా 11 సైన్స్ ల్యాబ్స్, ఇన్ని రీసెర్చ్ పేపర్స్ అవసరమా? ఇది కేవలం కస్టమర్లను బ్లైండ్గా నమ్మించడానికి వాడే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీనా? ఆ సంఖ్యలు చూసినప్పుడు ఎవరికైనా సందేహం రావడం సహజం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. చర్మం అనేది కేవలం ఒక క్యాన్వాస్ కాదు. అది మన శరీరంలో ఒక అతిపెద్ద అవయవం. అవును. బయటికి కనిపించే ఆర్గన్ అదే కదా. సాధారణ కాస్మెటిక్ కంపెనీలు కొన్ని సువాసనలు, రంగులు కలిపి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాయి. వాటికసలు రీసెర్చ్ పేపర్స్ అవసరం లేదు. జస్ట్ కలుపుతారు, అమ్మేస్తారు. ఎగ్జాక్ట్లీ. కాని ఒక సంస్థ 11 ల్యాబ్స్ పెట్టుకుని రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేస్తోందంటే దాని అర్థం వాళ్ళు చర్మాన్ని బయోలాజికల్ స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని. బయోలాజికల్ స్థాయిలో అంటే కణాల స్థాయిలో అంటారా? అవునండి. అంటే ఆ క్రీమ్ రాస్తే చర్మంలోని కణాలు ఎలా స్పందిస్తున్నాయి, జీన్ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతోంది, ఇవన్నీ క్లినికల్ స్టడీస్ ద్వారా రికార్డ్ చేసి శాస్త్రవేత్తల ముందు ప్రదర్శిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మార్కెటింగ్కు మించిన విషయం. ఓహో, అంటే ఊరికే పేపర్ మీద రాసేది కాదు, సైంటిఫిక్ ప్రూఫ్ చూపిస్తున్నారన్నమాట. అవును. దీంతో పాటే వాళ్ళు సామాజిక బాధ్యతను తీసుకుంటున్న విధానం కూడా వీరి కార్పొరేట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. ఫోర్స్ ఫర్ గుడ్ అనే కార్యక్రమం గురించి మన ఆధారాల్లో చాలా స్పష్టంగా ఉంది. నేను డాక్యుమెంట్స్లో ఆ వివరాలు చూశానండి. ఆసియాలో పిల్లల గుండె ఆపరేషన్స్కి ఫండ్స్ ఇవ్వడం, లాటిన్ అమెరికాలో క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీలు చేయించడం,
ఆఫ్రికాలో వ్యవసాయానికి మద్దతివ్వడం లాంటివి చేస్తున్నారు. చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు ఇండియాలోకి కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఈ సాయం స్థానికంగా ఉన్న పిల్లలు, కుటుంబాలకు కూడా విస్తరిస్తుందని వాగ్దానం చేస్తున్నారు. ఒక గ్లోబల్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మార్కెట్లో వారికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది కదా. నిజమే. అయితే ఇదంతా ఒకెత్తు అయితే వీరు తీసుకువచ్చిన టెక్నాలజీ గురించి చదువుతున్నప్పుడు నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. మీరు ప్రైజమ్ ఐఓ గురించే కదా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ ఇన్సైడ్ అవుట్ సిస్టంలో ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. వీరు తమ ప్రొడక్ట్స్ పనిచేస్తున్నాయని నోటిమాటగా చెప్పకుండా దాన్ని కళ్లముందు లైవ్గా నిరూపించడానికి ఈ ప్రైజమ్ ఐఓ అనే స్మార్ట్ పరికరాన్ని తెచ్చారు. డాక్యుమెంట్స్ వారి టెక్నికల్ స్పెక్స్ నిజంగానే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అవును, చూడ్డానికి ఇది మనం చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచ్ లేదా సెన్సార్లాగా అనిపిస్తోంది. కానీ ఇది మన చర్మంలోని కెరోటినాయిడ్ లెవెల్స్ని కేవలం 15 సెకండ్లలో కొలుస్తుందట. 15 సెకండ్లలోనే? చాలా ఫాస్ట్ కదా. అవునండి. దానికి వాళ్ళు స్పెక్ట్రల్ రే టెక్నాలజీ వాడుతున్నారు. అంటే ఒక స్కాన్లో 2 లక్షల హైపర్ స్పెక్ట్రల్ అబ్జార్ప్షన్ కొలతలు తీసుకుని ఏఐ మరియు రామన్ టెక్నాలజీ ఆధారంగా మనకొక స్కోర్ ఇస్తుంది. వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉంది. అదే కదా, ఈ పదాలన్నీ వినడానికి ఏదో నాసా వాడే టెక్నాలజీలా ఉన్నాయి. అసలు ఈ రామన్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ స్కోర్ వల్ల మనకేంటి ఉపయోగం? దీన్ని చాలా సింపుల్గా విశ్లేషిద్దామండి. మొదట ఈ కెరోటినాయిడ్స్ అంటే ఏంటో చూద్దాం. మన శరీరంలో కణాలు రోజు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దీన్నే ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే రోజువారీ పొల్యూషన్, స్ట్రెస్ వల్ల కణాలు దెబ్బతింటాయి అంటారు. కరెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇనుము తుప్పు పట్టినట్టు మన లోపలి కణాలు తుప్పు పడుతుంటాయి. ఈ తుప్పు పట్టడాన్ని ఆపేవే యాంటీ ఆక్సిడెంట్లు. ఆ యాంటీ ఆక్సిడెంట్లలో చాలా ముఖ్యమైనవి ఈ కెరోటినాయిడ్స్. ఓహో, అంటే ఇవి మన కణాలను కాపాడే బాడీగార్డ్స్ లాంటివా? ఎగ్జాక్ట్లీ. ఇవి ఒక రకమైన బాడీగార్డ్స్ అన్నమాట. మన శరీరంలో ఈ బాడీగార్డ్స్ ఎంతమందున్నారో లెక్కించడానికి వాడేదే ఈ రామన్ టెక్నాలజీ. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను చూడండి. చెప్పండి. మీరు కళ్లకు గంతులు కట్టుకొని ఒక టెన్నిస్ బంతిని ఒక గోడకేసి బలంగా విసిరారనుకోండి. విసిరాను. ఆ బంతి వెనక్కి ఎంత వేగంగా, ఎంత ఫోర్స్తో బౌన్స్ అయింది అనేదాన్ని బట్టి ఆ గోడ చెక్కతో ఉందా, సిమెంట్తో ఉందా, లేక గాజుతో ఉందా అని మీరు అంచనా వేయగలరు కదా. ఖచ్చితంగా. ఆ శబ్దాన్ని, బౌన్స్ని బట్టి మెటీరియల్ ఏంటో తెలిసిపోతుంది. ఈ రామన్ టెక్నాలజీ చేసేది కూడా అదేనండి. ఈ స్మార్ట్ డివైస్ మన చర్మం మీదకు కొన్ని ప్రత్యేకమైన కాంతి కిరణాలను పంపుతుంది. ఆ కాంతి చర్మం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న అణువులను ఢీకొట్టి వెనక్కి బౌన్స్ అవుతుంది. వావ్! అంటే ఆ కాంతి బౌన్స్ అవ్వడాన్ని బట్టి కెరోటినాయిడ్స్ ఎన్నున్నాయో తెలుస్తుందా? అవును. అలా బౌన్స్ అయిన కాంతి ప్యాటర్న్ని ఏఐ క్షణాల్లో విశ్లేషించి అక్కడ ఎన్ని కెరటినాయిడ్స్ ఉన్నాయో లెక్కగడుతుంది. అబ్బా! ఒకప్పుడు ఇలాంటి టెస్ట్ చేయాలంటే రక్తం తీసుకుని ల్యాబ్కి పంపేవాళ్లు కదా. అవును. ఇప్పుడు ఆ పద్ధతిని కేవలం 15 సెకండ్ల నాన్ ఇన్వాసివ్ స్కాన్గా మార్చేశారు. ఈ స్కోర్ వల్ల లాభమేంటంటే మనం తింటున్న ఫుడ్ లేదా వాడుతున్న విటమిన్ సప్లిమెంట్స్ నిజంగా మన శరీరానికి పడుతున్నాయా లేదా అన్నది లైవ్గా తెలిసిపోతుంది. అంటే మనం ఏది పడితే అది వాడేసి రిజల్ట్ వస్తుందని ఊహించుకోవటం కాదు. అవును. దీన్నే వాళ్లు వాగ్దానాలు కాదు, ఆధారాలు అని పిలుస్తున్నారు. ప్రూఫ్ నాట్ ప్రామిసెస్ అన్నమాట. ఈ టెన్నిస్ బాల్ అనాలజీతో ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో నాకు చాలా స్పష్టంగా అర్థమైందండి. అయితే ఈ స్కోర్ ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవడానికి వీరు ఇస్తున్న సొల్యూషన్స్ ఏంటి అని డాక్యుమెంట్స్లో చూస్తే ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైఫ్ ప్యాక్ ఎలిమెంట్స్ కనిపిస్తోంది. అందులో చాలా రకాల పోషకాలున్నాయి కదా. అవునండి. ఇందులో ఏకంగా 25 రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. దాంతోపాటు మెదడు, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఈపీఏ మరియు డిహెచ్ఏలతో కూడిన ఆప్టిమమ్ ఒమేగా అనే ఫిష్ ఆయిల్ ప్రోడక్ట్ని ఇస్తున్నారు. ఇవి బయట దొరికే సాధారణ సప్లిమెంట్స్ లాగే కనిపిస్తున్నాయి కదా. ఇందులో స్పెషాలిటీ ఏముంది? అక్కడికే వస్తున్నాను. సాధారణ సప్లిమెంట్స్ లాగే కనిపిస్తున్నాయి కానీ వాళ్లు ఇందులో ఫార్మనెక్స్ బొటానికల్ ఫ్యూజన్ బ్లెండ్ అనే ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని కలుపుతున్నారు. వేల సంవత్సరాల నాటి సాంప్రదాయ వృక్షశాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో కలిపి దీన్ని తయారు చేశారట. ఓహో, అంటే మోడర్న్ సైన్స్ని ట్రెడిషనల్ ఆయుర్వేదం లాంటి నాలెడ్జ్ని కలిపారన్నమాట. కరెక్ట్. ఈ మిశ్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆ పోషకాలను మన శరీరం 100% గ్రహించేలా చేయడం. అంటే అబ్జార్ప్షన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే బండిలో పెట్రోల్ పోయడం ఒక ఎత్తైతే ఆ పెట్రోల్ లీక్ అవ్వకుండా, వృధా కాకుండా నేరుగా ఇంజిన్కి చేరేలా చేసే ఒక అద్భుతమైన పైప్ సిస్టమ్ లాగా ఇది పనిచేస్తోందని అర్థమవుతోంది.
పెట్రోల్ పైపు ఉదాహరణ చాలా యాప్ట్గా ఉందండి. ఎందుకంటే మనం ఎంత తింటున్నామనేది కాదు, మన శరీరం దాన్నెంత గ్రహిస్తోందనేది ఇక్కడ ముఖ్యం. బయో అవైలబిలిటీ అంటారు దీన్ని. కరెక్ట్. సరే, న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ ఎకోసిస్టంలో బరువు తగ్గడం, అదేనండి వెయిట్ మేనేజ్మెంట్ గురించి ఒక ఆసక్తికరమైన విభాగం ఉంది. టీఆర్ఎంఈ సిస్టమ్ గురించే కదా? అవును. బరువు తగ్గడం అనేది భౌతికంగా ఎంత కష్టమో మానసికంగా కూడా అంతకంటే ఎక్కువ కష్టం. ఈ రెండు అంశాలను వీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్లో గమనించారా? గమనించానండి. ఇండియా కోసం వీరు ప్రత్యేకంగా తీసుకొస్తున్న టీఆర్ఎంఈ సిరీస్ గురించి చదివినప్పుడు నాకు అదే అనిపించింది. వీరు బరువు తగ్గడాన్ని ఒక సింగిల్ ప్రాబ్లంలాగా కాకుండా ఒక సిస్టంలాగా చూస్తున్నారు. అవును, అదొక కంప్లీట్ ప్రాసెస్. ఇందులో షేప్ స్పార్క్ అనే ప్రాడక్ట్లో గ్రీన్ కాఫీ, గ్రీన్ టీ మరియు ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎంతో పవిత్రంగా భావించే కరక్కాయ అంటే హరితకి వాడారు. కరక్కాయ డైజెషన్కి చాలా మంచిది. అవును. ఆ తర్వాత రక్తంలో గ్లూకోజ్ అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేయడానికి మల్బరీ లీఫ్, గ్వార్గమ్తో కూడిన న్యూ స్టడీ అనే ప్రాడక్టుంది. అలాగే మెటబాలిక్ రేట్ని బూస్ట్ చేయడానికి మునగా, కరివేపాకు, పసుపు వాడి థర్మోబూస్ట్ తయారుచేశారు. ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ చూస్తే అన్నీ మన వంటింట్లో లేదా ఆయుర్వేదంలో దొరికేవే, కానీ దానికి వెనక ఉన్న మెకానిజం డిఫరెంట్. ఎలాగంటారు? ఉదాహరణకు మల్బరీ లీఫ్ సంగతే తీసుకుందాం. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మన రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. అవును, అన్నం లేదా స్వీట్స్ తిన్నప్పుడు అలా జరుగుతుంది. వెంటనే మళ్ళీ అంతే వేగంగా పడిపోతాయి. అప్పుడు మనకు విపరీతమైన ఆకలేస్తుంది. ఈ మల్బరీ లీఫ్ మరియు గ్వార్గమ్ ఆ షుగర్ స్పైక్స్ని కంట్రోల్ చేసి ఆకలినొక క్రమబద్ధీకరిస్తాయి. ఓహో, అంటే ఆకలిని న్యాచురల్గా కంట్రోల్ చేస్తాయన్నమాట. అయితే వీటన్నింటిలో నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన ప్రాడక్ట్ మరొకటుందండి. ఏంటది? దాని పేరు మై విక్టరీ. సాధారణంగా బరువు తగ్గే ప్రాడక్ట్స్ అంటే ఫ్యాట్ బర్నర్స్ ఉంటాయి. కానీ ఇందులో వాళ్లు అశ్వగంధ, కుంకుమ పువ్వు, విటమిన్ D3, B6 వాడారు. కుంకుమ పువ్వు, అశ్వగంధ? అదేనండి. ఒక వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో బరువు తగ్గించే ప్రాడక్ట్లో కుంకుమ పువ్వు, అశ్వగంధ వాడటమేంటి? ఇవి బరువుని ఎలా తగ్గిస్తాయి? ఇక్కడ నా బుర్రకసల్ లాజిక్ అందలేదండి. ఇక్కడే మనం సైకాలజీని అర్థం చేసుకోవాలండి. చాలామంది ఎంతో ఉత్సాహంగా డైటింగ్ మొదలు పెడతారు, కానీ కొద్ది రోజులకే మానేసి ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తినేస్తారు. అవును, చాలా మందికి జరిగేదే ఇది. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అంటే ఆఫీస్లో స్ట్రెస్ వచ్చినా, ఇంట్లో గొడవైనా వెంటనే ఫ్రిడ్జ్ తెరిచి స్వీట్స్ తినేయడం లాంటివి చేస్తారు. స్ట్రెస్కి ఫుడ్కి చాలా కనెక్షన్ ఉంది కదా? అవును. బరువు తగ్గడమనే కారు ప్రయాణంలో మనం చేసే డైటింగ్ అనేది బ్రేక్స్ లాంటివి అయితే, మన మెదడు ఆ కారుని నడిపే డ్రైవర్ లాంటిది. బావుంది కంపారిజన్. డ్రైవర్ విపరీతమైన ఒత్తిడిలో, కంగారులో ఉంటే ఆ కారుకి ఎన్ని బ్రేకులు వేసినా లాభం లేదు. ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ అశ్వగంధ, కుంకుమ పువ్వు ఆ డ్రైవర్ని, అంటే మన మెదడుని శాంతపరుస్తాయి. అబ్బా, భలే చెప్పారు. అంటే స్ట్రెస్ని తగ్గిస్తాయన్నమాట. కరెక్ట్. ఒత్తిడి హార్మోనైన కార్టిసాల్ని తగ్గించి మానసిక ప్రశాంతతనిస్తాయి. మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా ఎమోషనల్ ఈటింగ్ దూరంగా ఉంటాడు. అంటే ఈ మై విక్టరీ అనేది ఆ డ్రైవర్ని ప్రశాంతంగా ఉంచే ఒక అద్భుతమైన టూల్ అన్నమాట. వావ్! ఆ డ్రైవర్ ఎనాలజీతో అసలు ఈ టీఆర్ఎంఈ సిస్టమ్ ఎందుకు అంత డిఫరెంట్గా ఉందో క్లియర్గా అర్థమైంది. అంటే ఇన్సైడ్ అవుట్లోని ఇన్సైడ్ పార్ట్ అంతా ఎలా పనిచేస్తోందో చూశాం. న్యూట్రిషన్, మెటబాలిజం, ఎమోషనల్ సపోర్ట్ ద్వారా లోపల ఎంజిన్ రెడీ అయింది. అవును, లోపల బేస్ స్ట్రాంగ్ అయిపోయింది. మరి దీన్ని బయట చర్మానికెలా అనుసంధానిస్తున్నారు? లోపల ఆరోగ్యం బాగుంటే చర్మం ఆటోమేటిక్గా మెరిసిపోతుందా, లేక దానికి వేరే ప్రత్యేకమైన మెకానిజం ఉందా అన్నది పరిశీలిస్తే వాళ్ల స్కిన్ కేర్ పోర్ట్ఫోలియో కూడా చాలా సాలిడ్గా ఉంది. బయట వాడే ప్రోడక్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా? అవునండి. విటమిన్ సి సీరంలో వీగన్ కొలాజెన్, ఫేస్ వాష్లో చర్మపురక్షణ పొరను కాపాడే సిరమైడ్స్, నియాసినమైడ్ ఉన్నాయి. గ్లో టోనర్లో అత్యధిక యాంటీఆక్సిడెంట్స్ ఉండే కాకడూ ప్లమ్ మరియు అక్వాక్యూషన్ బ్లెండ్తో సన్స్క్రీన్ SPF 50 కూడా ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ప్రీమియంగా ఉన్నాయి. అవును. కానీ 2024 యూరోమానిటర్ రీసెర్చ్ ప్రకారం వీరు ప్రపంచంలోనే నంబర్ 1 బ్యూటీ అండ్ వెల్నెస్ డివైస్ సిస్టమ్ కంపెనీ అని వాళ్ళ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదెలా సాధ్యమైంది? కేవలం ఈ క్రీమ్స్ వల్లేనా? ఇక్కడే వాళ్ళ సెరెనో ప్రొఫెషనల్ లైనప్ గురించి మాట్లాడుకోవాలండి. కేవలం చేతులతో క్రీమ్ రాస్తే అది చర్మం పైపొర మీదే ఉండిపోతుంది, లోపలికి వెళ్లదు. అవును, పైపైన రాసుకుంటాం మనం.
అందుకే వాళ్ళు ల్యూమిస్పా ఐఓ మరియు గాల్వానిక్ స్పా లాంటి స్మార్ట్ పరికరాలను వాడతారు. ఈ ల్యూమిస్పా ఐఓ అనేది మైక్రోపల్స్ ఆసిలేషన్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది. ఆ ఈ మైక్రోపల్స్ ఆసిలేషన్ అంటే ఏంటండి? జస్ట్ మన ఫోన్ వైబ్రేట్ అయినట్టు డివైస్ వైబ్రేట్ అవ్వడమేనా? దానికింత సైన్స్ అవసరమా? కాదు, ఇది కేవలం వైబ్రేషన్ కాదండి. వ్యవసాయంలో విత్తనాలు చల్లే ముందు భూమిని ఎలాగైతే లోతుగా దున్నుతారో, ఈ డివైజ్లోని సిలికాన్ హెడ్ చర్మాన్ని ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీలో అటూ ఇటూ కదుపుతూ ఒక పంపింగ్ యాక్షన్ని క్రియేట్ చేస్తుంది. పంపింగ్ యాక్షనా? దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల చర్మరంధ్రాలలో పేరుకుపోయిన మురికి, టాక్సిన్స్ బయటికి స్క్వీజ్ చేయబడతాయి. అదే సమయంలో మనం వాడే క్రీమ్స్లోని ఇంగ్రీడియంట్స్ చర్మం లోపలి పొరల వరకు చొచ్చుకుని వెళ్తాయి. ఓహో, అంటే ఇంట్లోనే ఒక ప్రొఫెషనల్ స్పా ట్రీట్మెంట్ తీసుకున్నంత ఎఫెక్ట్ ఈ టెక్నాలజీ వల్ల సాధ్యమవుతోందన్నమాట. ఖచ్చితంగా. అర్థమైంది. అంటే ఒకవైపు కెరోటినాయిడ్స్తో లోపల బాడీగార్డ్స్ని పెంచుతూ, ఇంకోవైపు స్మార్ట్ డివైజులతో చర్మాన్ని బయట నుండి ట్రీట్ చేస్తూ ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేశారన్నమాట. అవునండి, అదే ఇన్సైడ్ అవుట్ సిస్టమ్. ఇదంతా వినడానికి చాలా బావుంది. అయితే ఇంత పెద్ద సైంటిఫిక్ ఎకోసిస్టమ్ని కస్టమర్లకు రీచ్ అయ్యేలా చేయడానికి వీరు వాడే బిజినెస్ మోడల్ ఏంటి? ఈ ఉత్పత్తుల వెనుకున్న వ్యాపార కోణాన్ని విశ్లేషించడానికి మనకు దొరికిన ఆ ఇన్వెస్టర్ స్టైల్ ప్రెజెంటేషన్ స్క్రిప్ట్ని ఒకసారి చూద్దాం. ఆ స్క్రిప్ట్ డిజైన్ చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అవునండి, ఇదొక కాండా డిజైన్. సాధారణంగా నెట్వర్క్ మార్కెటింగ్ ప్రెజెంటేషన్స్ అనగానే విపరీతమైన రంగులు, కోటీశ్వర్లైపోతారు అనే అరుపులు ఉంటాయి. కాని ఈ డార్క్ బ్లూ డిజైన్ చాలా కార్పొరేట్ అండ్ ప్రొఫెషనల్గా ఉంది. నిజమే, ఆ హడావుడి లేదిందులో. ఇందులో వాళ్ళు యూజ్, షేర్, బిల్డ్ అంటే వాడండి, పంచుకోండి, నిర్మించండి అనే మోడల్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే చోట కూర్చుని సంపాదించే ట్రెడిషనల్ ఇన్కమ్కి ఇలాంటి ఒక సిస్టమ్ ద్వారా వచ్చే స్మార్ట్ ఇన్కమ్కి ఉన్న తేడాను ఇందులో పిచ్ చేస్తున్నారు. అవును, ఆ స్క్రిప్టులోని టోన్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉందండి. ఇందులో ఎవరైనా సరే 3 దశల్లో ఆదాయం పొందవచ్చని వివరిస్తున్నారు. 3 దశల అవి ఏంటి? 1 ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయటం ద్వారా, అంటే షేరింగ్. 2 ఒక టీంని డెవలప్ చేయడం ద్వారా. 3 ఆ టీంకి నాయకత్వం వహించడం ద్వారా, అంటే లీడింగ్. ఓకే. రోజుకి కొన్ని గంటలు కేటాయించి 6 నుండి 12 నెలలు క్రమం తప్పకుండా పనిచేస్తే ఒక పార్ట్ టైం సైడ్ ఇన్కమ్ని మెయిన్ ఇన్కమ్గా మార్చుకునే అవకాశముందని అందులో స్పష్టంగా రాశారు. ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ మోడల్ అయినప్పటికీ దాన్ని వారు ప్రజెంట్ చేసిన విధానంలో ఒక హుందాతనం కనిపిస్తోంది. ఇక్కడే నేను మిమ్మల్ని కొంచెం ఆపాలండి. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నాకొక స్లైడ్ దగ్గర చిన్న బ్రేక్ పడింది. అవునా? ఎక్కడ? అందులో చాలా బోల్డ్గా ఒక మాట రాసి ఉంది. టైంపాస్ చేసేవాళ్లు వద్దు, యాక్షన్ తీసుకునేవాళ్లే కావాలి అని. అలాగే ఇది లిమిటెడ్ ఎంట్రీ, మీరు సీరియస్ అయితేనే నాతో పని చెయ్యండి అని ఉంది. ఆ వర్డింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అవును, అది చూసిన వెంటనే నాకనిపించిందేంటంటే ఇది కేవలం అవతలి వ్యక్తికి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అదే ఫోమో క్రియేట్ చేయడానికి, వాళ్ళని తొందరపెట్టడానికి వాడే ఒక క్లాసిక్ మార్కెటింగ్ ట్రిక్ లాగా అనిపించింది. దీని వెనక నిజంగా ఏదైనా బిజినెస్ లాజిక్ ఉందంటారా, లేక నేను మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నానా? మీరు నెగిటివ్గా ఆలోచించడం కాదండి, ఒక క్రిటికల్ థింకర్ లాగా కరెక్ట్గా పాయింట్ని పట్టుకుంటారు. థ్యాంక్యూ. కానీ ఎందుకలా రాశారంటారు? చూడండి, చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు నువ్వొచ్చేయ్, రాత్రికి రాత్రే లక్షాధికారి వైపోతావు, ఏమీ చేయక్కర్లేదు అని తప్పుడు వాగ్దానాలు చేసి జనాన్ని పోగుచేస్తాయి. అవును, చాలామంది మోసం పోతారు కూడా. కానీ ఈ డాక్యుమెంట్లో స్పష్టంగా నో గ్యారంటీ, ఓన్లీ సిస్టమ్ ప్లస్ ఎఫర్ట్ అని రాసి ఉంది. అంటే ఫలితమనేది సిస్టమ్ని వాడటం మరియు మీ కష్టం మీదే ఆధారపడి ఉంటుందని వాళ్ళు ముందే క్లియర్ చేస్తున్నారు. అంటే గ్యారంటీ ఏమీ ఇవ్వట్లేదన్నమాట. అవును. ఇక టైంపాస్ వాళ్ళు వద్దు అని చెప్పడం వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే ఇదొక లీడర్షిప్ ఫిల్టర్. ఎవరైతే ఈ బిజినెస్ని నిర్మిస్తున్నారో వాళ్ళ సమయం చాలా విలువైంది. సీరియస్గా లేని వాళ్ళ మీద టైం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకే నష్టం. ఓహో, అంటే ముందే ఫిల్టర్ చేసుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ప్రొఫెషనల్గా ఒక బౌండరీ సెట్ చేసుకుని నిజంగా కష్టపడే వాళ్లను మాత్రమే ఫిల్టర్ చేయడానికి ఇలాంటి కఠినమైన పదజాలం వాడతారు. ఇది సేల్స్ ట్రిక్ కంటే కూడా ఒక స్పష్టమైన వ్యాపార వ్యూహమని చెప్పొచ్చు. అర్థమైందండి. అంటే వాళ్ల ప్రాడక్ట్స్ యొక్క సైన్స్లో ఎంతైతే పారదర్శకత ఉందో, వారి బిజినెస్ మోడల్లో ఎవరికి చోటుంది ఎవరికి లేదు అని చెప్పడంలో కూడా అదే ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తున్నారన్నమాట. అవును, చాలా పారదర్శకంగా ఉన్నట్టు లెక్క.
ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందండి. న్యూ స్కిన్ అనేది కేవలం కొన్ని లోషన్స్ని లేదా ఫేస్ వాష్లను మార్కెట్లో పడేసి వెళ్లిపోయే బ్రాండ్ కాదు. 40 ఏళ్ల క్లినికల్ సైన్స్ నేపథ్యం ఉంది వీళ్లకు. అవును, ఆ బ్యాకప్ చాలా స్ట్రాంగ్. అలాగే రక్తం తీయకుండానే మన శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను ట్రాక్ చేసే అద్భుతమైన ప్రైజమ్ ఐఓ డివైస్, బరువు తగ్గడంలో ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే టీఆర్ఎంఈ సిస్టమ్, సెరెనో డివైజ్ల ద్వారా పూర్తి స్కిన్ ఎకోసిస్టమ్ తీసుకొచ్చారు. వీటన్నింటికీ మించి పక్కా ప్రొఫెషనల్గా ఉన్న బిజినెస్ మోడల్ని ఇస్తున్నారు. నిజంగానే ఇదంతా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగుంది. ఈ ఎకోసిస్టంతో వీరొక సరికొత్త విధానాన్ని ఇండియన్ మార్కెట్కి పరిచయం చేస్తున్నారని మన ఆధారాలు చెప్తున్నాయి. అవునండి. త్వరగా మరియు స్పష్టంగా విషయాలు నేర్చుకోవాలనుకునే మన శ్రోతలకు ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా. మనం కేవలం లక్షణాలు కనబడగానే ట్రీట్ చేయడం కాకుండా లోపలి ఆరోగ్యం పట్ల ఎలా స్పృహ కలిగి ఉండాలి అనేది ఒక ఎత్తైతే, ఒక గ్లోబల్ బ్రాండ్ తమ బిజినెస్ వ్యూహాన్ని, సైంటిఫిక్ టెక్నాలజీని మరియు పబ్లిక్ సైకాలజీని ఎలా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక బెస్ట్ కేస్ స్టడీ. అవునండి. ఈనాటి అధ్యాయాన్ని ముగించే ముందు ఈ టెక్నాలజీ గురించి నేనొక చిన్న ఆలోచనను మన శ్రోతల ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ప్రైజమ్ ఐఓ వాడే సెన్సార్ టెక్నాలజీ భవిష్యత్తులో మరింత చిన్నదిగా మారిపోయి మనం రోజూ వాడే స్మార్ట్ఫోన్లలో కూడా డీఫాల్ట్గా వచ్చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా, అది నిజంగా మైండ్ బ్లోయింగ్ థాట్. అవును కదా. ఒకసారి ఊహించుకోండి, మీరు ఎంతో ఇష్టంగా ఒక పెద్ద చీజ్ బర్గర్ లేదా జంక్ ఫుడ్ తింటున్నారు. తినగానే మీ ఫోన్ తీసి మీ చేతికి స్కాన్ చేస్తే మీరు తిన్న ఆ చెత్త ఫుడ్ వల్ల మీ శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ స్కోర్, అంటే మీ బాడీగార్డ్ సంఖ్య, అప్పటికప్పుడే దారుణంగా పడిపోవడం మీ కళ్ల ముందే లైవ్గా కనిపిస్తే ఇంకెవరూ తింటారా ఫుడ్ని? అదే నా పాయింట్. అసలప్పుడు ఈ అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ మనుగడ సాగించగలదా? టెక్నాలజీ అనేది కేవలం మనం ఎన్ని అడుగులు వేశామో లెక్కించడమే కాకుండా మనం తినే ప్రతి ముద్దను శాసించి మన నిర్ణయాలను మార్చే రోజు వస్తుందా? ఆలోచించాల్సిన విషయమే ఇది. అవునండి. ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అధ్యయనంతో మళ్ళీ కలుద్దాం.